ట్యానింగ్‌తో ఇబ్బంది పడుతున్నారా? ట్యానింగ్ తోటి ఇబ్బంది పడుతున్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనే దాని గురించని వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లీనింగ్ జూబ్లీహిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ట్యానింగ్ అనేది ఇబ్బందిగా మారుతూ ఉంటుందండి. నుదుట పైన గానీ, ముక్కు పై భాగంలో కానీ, బుగ్గల పైన భాగం కానీ మనకి చర్మంలో నలుపు అనేది ఎక్కువగా వచ్చేసి ట్యాన్ అవుతూ ఉంటుందండి. అలా ట్యాన్ అయినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చాలామందికి తెలియదండి. సన్ స్క్రీన్స్ అనేది చాలా ముఖ్యమైన విషయం. సన్ స్క్రీన్స్ అనేది బాగా పెడుతూ ఉండాలండి. సన్ స్క్రీన్ ఎంతగా అప్లై చేస్తూ ఉంటే మనకంత బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సన్ స్క్రీన్స్ అనేది మనం పెడుతూ ఉంటే దానికి తగ్గట్టుగా మనకి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్, అల్ట్రావైలెట్ బి రేడియేషన్ని బ్లాక్ చేస్తూ 15 SPF, 30 SPF, 50 SPF సన్ స్క్రీన్స్ అనేటివి బాగా పనిచేస్తాయి అన్నమాట. 30 SPF సన్ స్క్రీన్స్ అనేది మన చర్మం పైన ఒక కవచంలాగా ఫామ్ అయి బాగా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. మన దక్షిణాది రాష్ట్రాల్లో మనకి 15 SPF పైన ఉన్న సన్ స్క్రీన్ ఏదైనా సరిపోతుందన్నమాట. కానీ మరి 30 SPF ఎందుకు, 50 SPF సన్ స్క్రీన్స్ ఎందుకు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. 30 SPF సన్ స్క్రీన్స్ అనేటివి తక్కువ ఆయిలీగా ఉంటుందండి. సో ఇది చాలా కామన్గా యూస్ చేస్తారనమాట. బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి 50 SPF సన్ స్క్రీన్స్ అనేది మనం సజెస్ట్ చేస్తాం. 50 SPF అనేది కొద్దిగా ఆయిలీగా ఉంటుందన్నమాట. అది జిడ్డుగా ఉండటంతో మనం ఎక్కువగా వాడలేమన్నమాట. అయితే ఈ సన్ స్క్రీన్స్ అనేది మనం ఏ మోతాదులో యూస్ చేయాలి, ఎప్పుడెప్పుడు ఫినిష్ చేయాలి అనే దాని గురించి అని చాలామందికి అవగాహన ఉండదన్నమాట. సన్ స్క్రీన్ అని అంటే ఏదో సన్ స్క్రీన్ చిన్న క్రీమ్ లాగా పూసేసుకుంటారే తప్ప సన్ స్క్రీన్ని కరెక్ట్ పద్ధతి ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. సన్ స్క్రీన్స్ అనేటివి మనం ఖచ్చితంగా ఒక ఫింగర్ టిప్ యూనిట్ అని అంటామన్నమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ భాగం వరకు, గోరు నుంచి ఫస్ట్ ఫింగర్ లైన్ క్రీజ్ వరకు ఫింగర్ టిప్ యూనిట్ అని అంటారు. ఇంత క్రీము మనకి 0.5 grams వరకు అవుతుందన్నమాట. అదే మనకి 2 తీసుకుంటే 1 gram అవుతుంది. అదే మనకి 4 ఇంతలు అలా తీసుకుంటే ఫింగర్ టిప్ యూనిట్కి 2 grams అవుతుంది. ఇంత సన్ స్క్రీన్ తీసుకొని మన ఫేస్ పైన పెట్టుకోవాలండి. మన ఫేస్ పైన ఇది ఒకటే అప్లికేషన్ అండి. ఉదయం పూట, మధ్యాహ్నం పూట పెట్టుకోవాలి. ఒకవేళ మనం పని చేస్తూ బయట ఎండల్లో తిరుగుతున్నాము మనము అని అంటే ఖచ్చితంగా ఇది ప్రతి 2 గంటలకి, 3 గంటలకి ఇంత పెట్టుకుంటూ ఉండాలి. ఇంత పెట్టుకుంటేనే మీకు సన్ ఎక్స్పోజర్కి అనేది కాకుండా మీకు ఇబ్బంది కాకుండా ఉంటుందన్నమాట. ఇలా ఈ విధంగా మనం చేసుకుంటూ పోతూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి మీకు సన్ స్క్రీన్ తోటే సాధ్యమవుతుందండి. మరి నేను ఇంట్లోనే ఉంటానండి, నేను ఎండకి వెళ్ళను, నేను సూర్యుడు వెలుతురికి తగలను అంటే అలా కుదరదండి. మీరు ఎప్పుడైనా కానీ మీరు చర్మానికి మీకు సూర్యుడు వెలుతురు అనేది ఖచ్చితంగా తగులుతూనే ఉంటుందండి. మీరు వంటగదిలో టైం స్పెండ్ చేస్తున్నా, మీరు బాల్కనీలో ఉన్నా, కారిడార్లో ఉన్నా, ఎక్కడైనా బస్ స్టాప్లో నిలబడి ఉన్నా, ఎక్కడైనా సూర్యుడు వెలుతురు వస్తుంది అని అంటే ఖచ్చితంగా మీరు ట్యాన్ అవుతున్నట్టే మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ ఆ సూర్యుడు వెలుతురు అక్కడ తగులుతున్నంత సేపు మీ చర్మంలో ట్యాన్ అనేది వస్తూనే ఉంటుందన్నమాట. ఈ సన్ స్క్రీన్స్ ఇవన్నీ పెట్టుకొని మీ చర్మానికి మంచిగా బెటర్ రిజల్ట్స్ అనేవి తీసుకురావటానికని మీకు లేజర్స్, పీల్స్ ఇవన్నీ ఉంటాయండి. కానీ ముఖ్యమైనది మనం సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే ఇది ఎలా పనిచేస్తుంది సన్ స్క్రీన్ అని అంటే ఒక రిఫ్లెక్టివ్ ప్రాపర్టీ లాగా పనిచేస్తుంది అనమాట. మనకి ఎప్పుడైనా ఒక సెల్ ఫోన్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక స్క్రీన్ గార్డ్ వేయించుకుంటాం. ఎందుకని వేసుకుంటాం? స్క్రీన్ గార్డ్ వేసుకుంటే ఆ స్క్రీన్ పైన గీతలు పడకుండా ఉంటాయి, చక్కగా ఉంటుంది అని చెప్పి మనం ఆలోచిస్తాం అనమాట. ఈ స్క్రీన్ గార్డ్ మనకి ఉన్నదానికి మనం ఏం చేయాలి అని అంటే దానికి మనకి సన్ స్క్రీన్ కూడా మన చర్మం పైన అలా స్క్రీన్ గార్డ్ లాగా పనిచేస్తుంది అనమాట. సో మనము ఫోన్ పైన ఎలా స్క్రీన్ గార్డ్ని మనం పెడతామో మన చర్మం పైన సన్ స్క్రీన్ అనేది పెట్టాలి. వాష్ చేసేసుకుంటాం కదండి, మళ్ళీ పెట్టాలన్నమాట. అలా మనం ప్రతిరోజు 2 పూటలు మనం చేస్తే చాలా బెటర్గా రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. ఇలా మనం చేస్తూ ఉంటే బెటర్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో చర్మానికి మనకి ఈ విధంగా చేయాలి అని అంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధించాలి అని అంటే మనకి ఇంప్రూవ్మెంట్స్ అనేది మనం తెచ్చుకోవాలని అంటే సన్ స్క్రీన్ వాడాలండి. వాడుకునే విధానం గురించి నేను క్లియర్గా చెప్పాను. ఒక 30 ml బాటిల్ ఒక 10 రోజుల్లో అయిపోవాలండి. 60 ml బాటిల్ అని అంటే మీకు 15 రోజుల్లో అయిపోవాలి. ఇది కేవలం ముఖం వరకే. మీరు మెడ వరకు పెడుతున్నారంటే ఇంకా తొందరగా అయిపోవాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్ హ్యాండ్స్కి కూడా అంతే విధంగా పెట్టాలండి. అప్పుడే మీకు నలుపు అనేది కాకుండా, ఇబ్బంది కాకుండా ప్రొటెక్షన్ చేస్తుందండి. సన్ స్క్రీన్ అనేది రెగ్యులర్గా యూస్ చేస్తూ రాత్రిపూట మాయిశ్చరైజర్, సీరమ్స్ అనేది పెట్టుకోవాలండి. సన్ స్క్రీన్ పెడితే ఏమవుతుందనంటే చర్మంలో ఉన్న కణాలకి ఇంకెక్కువ నలుపు ప్రొడక్షన్ లేకుండా
చేస్తూ ఉంటుంది. అదే మనకి రాత్రిపూట సీరమ్స్ పెడితే ఏమవుతుందండి, ఆ రోజు జరిగిన డ్యామేజ్ ఏదైతే సన్ స్క్రీన్ ఉంటుందో అండి, అక్కడ మనకి ఇంకా దాటుకొని కూడా మనకి డ్యామేజ్ అయిన దానికి రికవర్ చేయటానికని ఈ సీరమ్స్ అనేవి పనిచేస్తుందండి. ఈ సీరమ్స్‌లో వైటమిన్ సి ఉంటుందండి, వైటమిన్ ఇ ఉంటుందండి, గ్లైకాలిక్ ఉంటాయి, మాండిలిక్ ఉంటాయి, వివిధ రకాలైన స్కిన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. ఈ స్కిన్ యాంటీ ఆక్సిడెంట్స్ తోటి కూడా మనకి స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా మంచిగా కాపాడుతూ ఉంటుందన్నమాట. ఈ స్కిన్ డ్యామేజ్ కాకుండా మనకి ఈ విధంగా మనం కాపాడుతున్న సీరమ్స్‌ని మనం వాడుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సీరమ్స్ బెటరా? క్రీమ్స్ బెటరా? అనంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి సీరమ్స్ అంతగా పట్టవండి. మీకు మాయిశ్చర్‌గా ఉండి ఆయిలీగా ఉంటే వాళ్ళకి సీరమ్స్ బాగా హెల్ప్ చేస్తాయి. ఒకవేళ డ్రై స్కిన్స్ ఉంటే గనక మీరు క్రీమ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో, ఈ క్రీమ్స్, సీరమ్స్ అనేది మనం వాడుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి మనం సాధించొచ్చనమాట. ఈ విధంగా మనము క్రీమ్స్, సీరమ్స్ వాడుకుంటూ గ్లూటథైన్, వైటమిన్ సి కాంబినేషన్స్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇవన్నీ చేస్తూ ఉంటే మన స్కిన్ లోపలికెళ్ళి ఆ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ వచ్చి మంచిగా రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుంది. ఈ స్కిన్ మనకి ఈ విధంగా మనకి చేయటంతోటి టాబ్లెట్స్, లేజర్స్ ఇవన్నీ చేయటంతోటి మనకి స్కిన్‌లోకి మెరుగ్గా బెటర్‌గా అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం రెగ్యులర్‌గా చేసుకుంటూ లేజర్స్, పీల్స్ కూడా చేసుకుంటూ ఉంటే బెటర్‌గా ఉంటుంది. లేజర్స్ అనేటివి ఎలా చేస్తారు అనంటే నెలకొకసారి చేస్తారండి. పీల్స్ అనేటివి నెలకొకసారి గానీ, 15 రోజులకు ఒకసారి గానీ చేయొచ్చండి. లేజర్‌ని, పీల్స్‌ని కూడా కంబైన్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యం చేసుకోవచ్చు. వీటితో పాటు గ్లూటథైన్ ఇన్ఫ్యూజన్స్ అనేటివి ఉంటాయండి. ఇది యాంటాక్సిడెంట్ ఎఫెక్ట్ తోటి మీకు మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యం కావచ్చు. గ్లూటథైన్ ఇన్ఫ్యూజన్స్ అనేవి చేయటంతో మనకి రిజల్ట్స్ అనేటివి మంచిగా వస్తూ ఉంటుందండి. ఇలా చేయటంతో మన చర్మానికి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యం చేసుకుంటూ నెమ్మదిగా ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవాలండి. ఈ టాబ్లెట్సే కాకుండా గ్లూటథైన్ ఇన్ఫ్యూజన్స్ ఇంజెక్షన్స్ తీసుకుంటూ రెగ్యులర్‌గా చేసుకోవచ్చండి. వీటి గురించని నేను నా నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. మీరు ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోస్ కావాలి అని కోరుకుంటే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నా వీడియోస్‌ని ఎవరికైనా గానీ షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, తెలిసిన వాళ్ళకి, అలానే చుట్టాలకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా గానీ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ తోటి ఉన్నారనంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేసి నా వీడియోస్‌ని చూసి తప్పకుండా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని తెలుసుకొని ట్రీట్ చేసుకోవటానికని ప్రయత్నం చేద్దామండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.